నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి లడ్డు ఘటనను ఖండిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తెనాలిలో మహాయాగం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అగ్ని బాధిత పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఏపీ జిల్లా రైతు సంఘం. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో అవినీతి రహిత సమాజంపై ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మహాయాగం నిర్వహించారు. తెనాలి వైకుంఠపురంలో జరిపిన ఈ మహాయాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి నాదెండ్ల మనోహర్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత దేవాలయంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం యాగంలో పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం చేపట్టామని చెప్పారు. 100 ఏళ్ల నుండి స్వామివారికి లడ్డూ రూపంలో అందించే మహాప్రసాదం కోట్లాది భక్తులు భక్తిభావంతో హృదయానికి అద్దుకుని స్వీకరిస్తారని, తిరుమల దేవస్థానం విషయంలో కేవలం అహంకారంతో చేసిన పనులని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. పాలకులు స్వార్థాల కోసం ఆలయాలను ఉపయోగించుకుంటున్నారని, గత పాలకులు తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకునే శ్రద్ధ లడ్డూ తయారీపై చూపలేదన్నారు. టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైందని, గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై అనేకసార్లు బహిరంగంగానే వ్యక్తపరిచి నిరసనలు చేపట్టడం జరిగిందని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి చెలామణి చేస్తున్న వ్యక్తులను మార్చమని డిమాండ్ చేశామని, 100% రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ఉద్యోగుల నియామకాలు, దేవునిపై భక్తి, నమ్మకం, ఆలయ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వారిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆమోదించారని, ఏ మతమైనా, మసీదైనా, క్రిస్టియన్ అయినా వారు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా ప్రతి ఒక్కరూ ఇదే రీతిలో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహాయాగం ద్వారా గతంలో జరిగిన పొరపాట్లను ప్రక్షాళన చేసి ముందుకు వెళతామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి అందించే మహాప్రసాదం ఆ లడ్డూ రూపంలో ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఒక గొప్ప భక్తిభావంతో స్వామివారిని తలుచుకుని అద్దుకుని మరి ఆ లడ్డు గురించి ఎంతోమంది ఎదురు చూసే పరిస్థితులు, రోజులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ భక్తి భావన ఎందుకు కలిగిందంటే 100 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరికీ అందించింది మన సంస్కృతి, మన ధర్మం. ఏ విధంగా మనం కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చామో ఈ రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా గర్వం లేకుండా ఒక అంకిత భావంతో, భక్తి భావంతో సమాజానికి ఉపయోగపడాలనేది అంతిమంగా హిందూ ధర్మం మనందరికీ నేర్పించిన విషయం. ఏమాత్రం స్వార్థం లేకుండా పాలించాల్సిన పాలకులు స్వార్థాల కోసం ఆలయాల్ని ఉపయోగించుకోవడం, ఊహించని విధంగా సంబంధం లేని వ్యక్తుల్ని నియమించి హిందూ ధర్మానికే నష్టం జరిగే విధంగా ఆ ఆలయాల పవిత్రతని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. గత 5 సంవత్సరాలు మనం చూసింది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత విమర్శలని కాదు, ఎవరికైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంతో జాగ్రత్తగా భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని లక్షల మంది ప్రతిరోజు ఎదురు చూసే ఆ లడ్డు మహాప్రసాదాన్ని ఎంత జాగ్రత్తగా తయారు చేయాలో, వాటికి సంబంధించిన అన్ని సరుకులు నాణ్యమైనవా కావా, సక్రమంగా మనం వాటిని అందించగలుగుతున్నామా లేదా అనే దానిపైన దృష్టి సారించకుండా టికెట్లు అమ్ముకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని
ఒక టీటీడీలో ఉన్న చైర్మనే 3,75,000 టికెట్లు అమ్ముకున్నారంటే ఈ 5 సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారితో సమీక్షించినప్పుడు దేవాదాయ శాఖని నేనే ఆశ్చర్యపోయా. కొన్ని సమాచారాలు తెప్పించుకొని చదివి నాకు ఆ ప్రక్షాళన జరగాలనే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన ఆదేశాలు గత 5 సంవత్సరాల నుంచి మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తిరుపతిలో జరుగుతున్న అనవసరమైన కార్యక్రమాలు ఏ విధంగా నిధులు మళ్లిస్తున్నారో, ఏ విధంగా భక్తులు ఆందోళన వ్యక్తపరిచారో అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు. జనసేన పార్టీ నుంచి కూడా మేము అనేక సందర్భాల్లో అలిపిరిలోనూ తిరుపతిలోనూ వీటి గురించి నిరసనలు తెలిపాం. అధికార యంత్రాంగంలో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చలామణి చేస్తున్నారో వాళ్ళని మార్చమని కూడా మేము డిమాండ్ చేశాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంప్రోక్షణ, శాంతి యాగం ఇవన్నీ హోమం పూర్తి చేసి ఒక మంచి మనసుతోటి భవిష్యత్తులో ఎటువంటి పొరపాటు జరగకూడదు, అందరం మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా పనిచేసుకోవాలి, ఏ విధంగా స్వామివారిని మనం కాపాడాలి, భక్తులకి మనం ఇంకా మరింత మెరుగైన సేవలు అందించగలుగుతాం అనే ఆలోచనతోటి ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా, పొరపాటు చేసినా ఇదే రీతిలో ఖండించి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం మన భారతదేశంలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి గాను దాని ప్రక్షాళన నిమిత్తము దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ మరియు గౌరవ మన మినిస్టర్ గారు అందరం కలిసి సామూహికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దీంతో ఆ విధంగా ప్రక్షాళన జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవస్థానాల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగిందండి. విద్యార్థి దశ నుండే అవినీతిపై అవగాహన కలిగించినట్లయితే అవినీతి రహిత సమాజాన్ని సృష్టించవచ్చని విజిలెన్స్ ఇన్ఛార్జ్ ఈ రాంబాబు తెలిపారు. అవినీతి రహిత సమాజం ఏ విధంగా సృష్టించవచ్చు అన్న అంశంపై సెంట్రల్ కమిషన్ విజిలెన్స్ ఆదేశాల మేరకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 16వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వహించే వివిధ అవగాహన కార్యక్రమాలలో భాగంగా సోమవారం స్థానిక మార్చిపేటలోని ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తరతరాల నుండి వస్తున్న అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాని పని అని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి చిన్నప్పటి నుండి అవినీతి రహిత సమాజంపై అవగాహన కలిగించినట్లయితే అవినీతి రహిత సమాజాన్ని సృష్టించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ ఎన్వి విజయ్ కుమార్, రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపల్ సుధారాణి, మార్చిపేట బ్రాంచ్ మేనేజర్ రామాంజనేయులు, చెంచుపేట మేనేజర్ సురేష్, ఎన్సీసీ మాస్టర్ పులి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నేటి బాలికలే రేపటి పౌరులుగా, అంటే ఈ రోజు మీరు చిన్న స్థాయిలో ఉండొచ్చు, రేపు రాబోయే రోజుల్లో మీరు కాలేజీలు అదేవిధంగా ఒక ఉच्च స్థాయికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్లు డిఫరెంట్ పొజిషన్స్లో మీరు పనిచేయడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచే అవినీతిపై వాళ్ళకి ఒక అవగాహన అనేది రావాలా అనేది ఒక ముఖ్య ఉద్దేశం. రాబోయే తరాల్లో అవినీతి రహిత సమాజాన్ని కనుక మనం సృష్టించగలిగినట్టుగా, ఎందుకంటే అవినీతి అనేది నిర్మూలించడం ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, ఒక వారంలోనో ఏది కాదు. దీన్ని తరతరాలుగా ఒక చేంజ్ అనేది తీసుకొని రావాలంటే అది కింద స్థాయి నుంచి అవగాహన కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల డిపార్ట్మెంట్లలో కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఒక భాగంగా ఉంటుంది. ఆగస్టు 15 నుంచి నవంబర్ 15 వరకు ప్రీకర్సర్ యాక్టివిటీస్, అలాగే అక్టోబర్ 28 నుంచి 3 నవంబర్ వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్. సో ఈ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు ఎందుకు పెట్టారు అంటే సార్ చెప్పారు, ఆల్రెడీ సురేష్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం. సో ప్రతి సంవత్సరం ఆ అక్టోబర్ 31 ఉండే విధంగా ఒక వారం రోజులు ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ఆదేశానుసారం జరుగుతాయి. ఇప్పుడు మీ అందరికీ స్కూల్లో ఏ కాంపిటీషన్లు పెట్టారు? ఏమన్నా పెట్టారా? ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల గురించి ఏం పెట్టారు? ఇలా చదువుతో పాటు మిగతా కమ్యూనికేషన్ యాక్టివిటీస్ మీకు బాగా డెవలప్ అయినప్పుడే బయట ప్రపంచంలో వెళ్ళినప్పుడు మీరు రాణించగలుగుతారు. ఓకేనా?
జిల్లా కలెక్టర్ ఇన్సూరెన్స్ అధికారులతో సంప్రదించి అగ్నిబాధిత పసుపు రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని సబ్ కలెక్టర్ సంజనా సింహ పసుపు రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. జనవరి 19న జరిగిన అగ్ని ప్రమాదంతో పాటు ఇటీవల వచ్చిన వరదల కారణంగా పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారని తమ ఆవేదన వెలిబుచ్చారు. జూలై 10న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కె అచ్చెన్నాయుడు సమక్షంలో క్వింటాకు 7,000 ఇచ్చే విధంగా ఒప్పందం జరిగిందని తెలిపారు. ఒప్పందం సమయంలో క్వింటా ధర 14,000 ఉన్నా గానీ 7,000కే ఒప్పుకున్నాం కానీ ఇంతవరకు డబ్బు చేతికి అందకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అటు అగ్ని ప్రమాదం ఇటు వరద ప్రమాదంతో రైతులు అప్పుల పాలు అయ్యారని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ చొరవ చేసి సాధ్యమైనంత త్వరగా పరిహారం డబ్బు ఇప్పించేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు. రైతులు కౌలు రైతులకు అన్నదాత పెట్టుబడి సాయం 20,000 ఇవ్వాలని, భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా వాస్తవ సాగుదారులకు పంట నష్టం అందించాలని, అన్నవరపు లంక, బొమ్మవానిపాలెం డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేసి కొత్తగా ₹1,00,000 రుణం ఇవ్వాలని, 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జొన్న శివశంకరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్యలు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంకా నాదిళ్ల చంద్రశేఖరరావు, సురేంద్ర, రవి, అంకిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, చందు సత్యనారాయణ, కోడూరి ఆంజనేయులు, వై బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పసుపు రైతుల సమస్యలతో పాటు ఈ వరద ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ ప్రతినిధి బృందం తిరగటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే రైతాంగానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని ప్రభుత్వం ఏమాత్రం కూడా భర్తీ చేసే పరిస్థితి కానరావట్లేదు. ఏదో చిల్లర పైసలు ఇదిలిచ్చినట్టు 10,000, 14,000 ఏ మూలకి రాని పరిస్థితుంది. ఇవాళ పంట మొత్తం ఒక్కొక్క ఎకరానికి ₹25,000 పైన పెట్టుబడి పెట్టిన వరి రైతులు ఇవాళ రెండో పైరు ఏమి వేయటానికి చేయటానికి కూడా వీలు కాని పరిస్థితి. మన ఆపేట, కాజీపేట, తర్వాత కొలకలూరు ఈ ప్రాంతంలో కూడా పర్యటిస్తే మొత్తం ఏమీ కనపట్ల. అందుకని ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం పెంచాలనేది మా డిమాండ్. రెండవది, ఇవాళ కందా పసుపు అరటికి 14,000 అంటే అసలు దాన్ని చేను శుభ్రం చేసుకోవటానికి కూడా రాని పరిస్థితి. అందుకని మేము పంటల బట్టి అది కంద, అరటి, పసుపు, తమలపాకు, కూరగాయలు దాన్ని బట్టి 50,000 నుంచి ₹1,00,000, ₹1,50,000 ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే కానీ రైతు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయని పరిస్థితి. జనవరి 19వ తేదీన పసుపు కాలిపోయి 1,00,000 బస్తాల పసుపు కాలిపోయి అగ్నికి ఆగుతైంది. ఆ తర్వాత జనవరి 20వ తేదీ నుండి మొదలుపెట్టి మన జూలై 10వ తేదీ వరకు అనేక ఆందోళనలు, పోరాటాలు చేసిన ఫలితంగా చివరికి ఒక ప్రభుత్వ మంత్రివర్గం మంత్రి గారితో ఒక అగ్రిమెంట్ సమక్షంలో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ప్రతి క్వింటాకు ₹7,000 రైతుకి ఇచ్చే విధంగా మాట్లాడుకున్నాం. అగ్రిమెంట్ జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు 2 నెలల 15 రోజులు అవుతున్నా దాని గురించి ఎంతవరకు రైతులకు ఎలాంటి సమాచారం లేదు. ఈ మధ్యన అడిగితే ఇన్సూరెన్స్ వాళ్ళు అకౌంట్ మామూలుగా అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అకౌంట్ ఓపెన్ చేసింది తెలియదు, ఓపెన్ చేయింది తెలియదు. అసలు డబ్బులు ఎప్పుడు వస్తాయనే ఇదిలో రైతాంగం ఆందోళన ఉంది. దీనికి తోడు పులి మీద పుట్టలాగా ఇటీవల మొదటి వారంలో 1వ తారీఖు వచ్చిన వరదలు, కృష్ణానది వరదల్లో ఏ రైతులైతే పసుపు కాలిపోయి ఆర్థికంగా నష్టపోయారో అదే రైతులు మళ్ళీ వాళ్ళ పసుపు పంట కోల్పోయి దిక్కుదాసం తీసులో ఉన్నారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జనవరి 19న పసుపు అగ్నికి ఆహుతయింది. ఆ సందర్భంలో ఆందోళన చేసిన ఫలితంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్లో కింటాకు ₹7,000 రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఆ అగ్రిమెంట్ పూర్వాపరాలు జరుగుతున్న పరిస్థితులలో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆమె నుంచి మాకు సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఇవాళ ₹13,000-14,000 పసుపు కింటా ధర ఉంది. ఆ క్రమంలోనే మేము ₹7,000 మాత్రం సగం మాత్రం అడుగుతూ ఉన్నారు. మీది న్యాయమైన కోరికే.
పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 4, 12, 25 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ వాటి ఏదైనా మామూలుగా ఫస్టే 12. ఈ రోజున స్వచ్ఛ సేవా కార్యక్రమానికి 6వ రోజు రావటం జరిగింది. 25, 12వ వార్డు, 4వ వార్డు, ఈరోజు ఈ 3 వార్డులో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమానికి వార్డులో శానిటేషన్ అనేది ఎలా జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఎలాంటి చెత్త వేయకుండాలనేది కోరుకుంటున్నాము మేము. అలానే మీ అందరూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే మాకు ఈ శానిటేషన్ అనేది త్వరలో జరగకుండా ఉండదు. కాబట్టి దయచేసి మన వర్కర్స్ వచ్చేటప్పుడు 2 డస్ట్బిన్ల రూపంలో తడి చెత్త, పొడి చెత్త అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే ఎలాంటి చెత్త అనేది రోడ్స్ మీద వేయకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అలానే మీ ఆరోగ్యం కోసమే మేము ఏది చేసినా శానిటేషన్ పరంగా ఏదైనా సరే ఎక్కువగా ఈ కాలువలో ఈ మామూలు కవర్లు ఇలాంటివి వేస్తున్నారు, వ్యర్థాలు వేస్తున్నారు. కాబట్టి వేయకుండా స్వచ్ఛతా హై సేవ అని మన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెట్టిన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ఈరోజు తెనాలి పట్టణంలో 25వ వార్డులో మన గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారు, మరి అట్లానే మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారు, ఈ డిఈలు, ఏఈలు, అట్లానే వివిధ రకాల ఆఫీసర్లు అందరూ కలిసి మరి 25వ వార్డులో తిరగడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ వార్డుకు సంబంధించి మరి శానిటరీ విభాగానికి సంబంధించి గ్యాంగ్ వర్కు, షిల్ట్ తీయటం, అట్లానే ఏదన్నా చెట్లు కానీ అట్లాంటి ఏదైనా పొదలు కానీ ఉంటే దాన్ని చేయటం, మరి ఈ దీంట్లో భాగంగా ప్రధానంగా చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.